హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కష్టాలు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడేటువంటి 70 to 80% కూడా కాదు 90%. ఓకే, మా కొలీగ్స్ మేము ఫేస్ చేసినటువంటి ఇష్యూస్, మా ఫ్రెండ్స్, మా సీనియర్స్, జూనియర్స్, మన స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. అంటే చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను, నేను ఎక్కువ మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే, ఫస్ట్ ఈఎంఐ ట్రాప్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 1 lakh శాలరీ అంటే హ్యాపీగా ఉంటాడు, ఓకే మంత్లీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటారు. ఓకే, ఈ ఈఎంఐ ట్రాప్లో పడిపోయి 1 lakh అనేటువంటిది ఈవెన్ మంత్ క్లోజ్ అయ్యేదానికి ఈవెన్ ఫస్ట్ వీక్లోనే అయిపోతుంటుంది. మీరు కానీ రియల్గా ఇలా జరుగుతుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. మీకు మీ ప్రాబ్లం న్యాచురల్గా దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియో కూడా షూట్ చేసి దానికి ట్రై చేద్దాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనే మనకి శాలరీ పడడం, అది ఈఎంఐస్ అంతా కట్ అయిపోవడం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రిస్టేజ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే పర్సన్ ఒక కారు కొన్నాడు, లేదంటే హోమ్ పర్చేస్ చేశాడు, దాన్ని బేస్ చేసుకొని మనం హోమ్ లోన్కి వెళ్ళిపోవడం, మంత్లీ 40,000, 50,000, 60,000 వచ్చే శాలరీస్లో కంప్లీట్గా ఈఎంఐస్కి వెళ్ళిపోవడం. ఈ ట్రాప్లో పడితే ఏమవుతుందంటే నెక్స్ట్ 15 to 20 years మనం టెన్షన్ లైఫ్లో జాబ్ చేయాల్సి వస్తుంది అనమాట. నువ్వు రెంటెడ్ హౌస్ ఉన్నా పర్లేదు కానీ ఆ ఈఎంఐ ట్రాప్ మాత్రం కంప్లీట్గా స్విచ్ అవ్వద్దు అనేది నా పర్సనల్ సజెషన్. అలానే క్రెడిట్ కార్డ్స్ అనేది ఎవరు కూడా, ఏ బ్యాంక్ కూడా మనకి 1 lakh, 3 lakhs, 4 lakhs ముందే ఫ్రీగా అప్పు ఇవ్వదు. ఎందుకంటే అప్పు ఇచ్చాడనంటే దాని వెనకాల ఎంతో బిజినెస్ టెక్నిక్ ఉంటుంది. ఏది కూడా ఫ్రీ అన్నారంటే దాని వెనకాల 100 రకాల బిజినెస్ ఉంటుంది. ఓకే, అది ఎవరైనా కానీ, ఇది మా సైడ్ నుంచి కానీ ఎక్కడైనా కానీ మీరు బయట చూసారంటే అది ఫ్రీ కంటెంట్. అంటే బ్యాక్గ్రౌండ్లో సమ్ బిజినెస్ టెక్నిక్స్ ఉండడం వల్ల ఫ్రీగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డు వాడిన తర్వాత హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్ ఒక 1 lakh క్రెడిట్ కార్డు యూస్ చేశాను. ఓకే, మన హోమ్కి సంబంధించినటువంటి ఇంటీరియర్స్ లేకపోతే ఇంకో సంథింగ్ ఏదో పర్చేస్ చేసాం, లేదంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అయిపోయింది. ఈ 1 lakh మనం ఏం చేస్తాం? ఆల్ ఆఫ్ సడన్ నెక్స్ట్ మంత్ మనకి 1 lakh శాలరీ వచ్చేది. ఆ 1 lakh మళ్ళీ ఈఎంఐస్ ఉన్నాయి, హౌస్ రెంట్ ఉంది, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, మళ్ళీ గ్రాసరీస్ ఖర్చు ఉంటాయి. ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల ఎగ్జిస్టింగ్ 1 lakh మనం ఈఎంఐ కన్వర్ట్ చేస్తాం. ఆ ఈఎంఐ మీద మళ్ళీ ఇంట్రెస్ట్లు స్టార్ట్ అవుతాయి. ఆ ఈఎంఐ ఏదైనా మనం మిస్ అయితే ఈఎంఐ చెక్ బౌన్సెస్ ఉంటాయి. ఓకే, అందుకనేసి మీరు ఎప్పుడైనా కానీ ఒక 1 lakh క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఒక 1 lakh సేవ్ చేసుకొని మీ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లో వేసుకుంటే నీకు ఎమర్జెన్సీ కేసులో ఆ ఎమర్జెన్సీ ఫండ్ హెల్ప్ అవుతుంది. కానీ క్రెడిట్ కార్డు కూడా హెల్ప్ అవుతుంది, కానీ ఆ ట్రాప్లో పడిపోతే మళ్ళీ బయటికి రావడం కష్టం. ఒక హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి అడిక్ట్ అయ్యాడు అనుకోండి ఈఎంఐ కన్వర్ట్ చేయడం, నెక్స్ట్ టైం కూడా అదే క్రెడిట్ కార్డు యూస్ చేసుకొని మనం అదే విధంగా మనం ఈఎంఐకి కన్వర్ట్ చేస్తూనే ఉంటాం. అది ఆ పల్స్ హోల్ పట్టుకొని మనకి ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తామంటారు, ఫ్రీగా పర్సనల్ లోన్స్ ఇస్తామంటారు. అవి కట్టకపోతే దానికి ఉన్నటువంటి టార్చరు ఎంతోమంది కొంతమంది స్టూడెంట్స్ జాబ్ లాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఈఎంఐ పే చేయలేక వాళ్ళు నాతో మాట్లాడినటువంటి ప్రాబ్లమ్స్ చూస్తే నేను అందుకని ఈ వీడియో అసలు ఈఎంఐ అనేటువంటి జోలికి వెళ్ళొద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలా క్లారిటీగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మీరు ఎర్నింగ్ అనేది పర్ మంత్, లేదు 10,000 ఎర్నింగ్ అయినా కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్, రెండు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీకి సేఫ్గా సెక్యూర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అదే. ఎక్కడ మీరు ల్యాండ్ పర్చేస్ చేయొద్దు, గోల్డ్ పర్చేస్ చేయొద్దు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, ఈవెన్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ ప్రియారిటీ హెల్త్ అండ్ ఓకే టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఏ టైంలో అయినా మన హెల్త్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మనం లేకపోయినా కానీ మన ఫ్యామిలీ హ్యాపీగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా, వేరే డిపెండెన్సీ లేకుండా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని అంటే ఈ 2 ఇన్సూరెన్స్లు మాత్రం చాలా హెల్ప్ అవుతాయి. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటారు, ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానల్ మనీ పర్సు, డే ట్రేడర్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఎలా తీసుకోవాలి, ఏ ప్యాకేజ్ బాగుంటుంది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ వన్ గైస్. ఎందుకంటే మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని మంచి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈవెన్లో మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, ఈవెన్ నాకు కంపెనీ నుంచి కానీ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ నేను పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా నేను సపరేట్గా తీసుకొని ఉన్నాను అనమాట. ఓకే, అందుకని అది ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీ కెరియర్ అప్ స్కిల్. మీరు అంటే ఎవ్రీడే మీరు ప్రిపేర్ అవ్వడానికి 6 monthsకి ఒక టార్గెట్ పెట్టుకోవాలా, 1 yearకి ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దాన్ని ప్రిపేర్ అవ్వడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్, అట్లీస్ట్ మనం ఎర్న్ చేసే దాంట్లో ఒక 10% to 15% మన కెరియర్ గ్రోత్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఎర్న్ చేసి అతన్ని 2 lakhs కోసం నేను ట్రై చేయాలా, లేదు 1.5 lakh కోసం ట్రై చేయాలా, విత్ ఇన్ ఏ ఇయర్లో నా స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ కొట్టాలంటే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనం మన కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికి స్టడీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది మీరు ఏ టెక్నాలజీ అయినా కానీ బెస్ట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయండి. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎక్కడ
షేర్ మార్కెట్ అటువంటి జోలికి వెళ్ళొద్దు. ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, బాండ్స్ కానీ, లేదా బ్యాంక్ ఎఫ్డీస్ కానీ, ఇటువంటివన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకుండా నువ్వు ఎన్ని లక్షలు పర్ మంత్ సంపాదించినా కానీ ఆ అమౌంట్ వెళ్తానే ఉంటుంది, ఈఎంఐస్కి అమౌంట్ ఖర్చు అయిపోతానే ఉంటుంది. కానీ ఆఫ్టర్ 10 years తర్వాత మనం వర్క్ చేసేదానికి మన దగ్గర అంత స్టామినా ఉండకపోవచ్చు. అంటే మన ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా సపోర్ట్ చేయకపోయినప్పుడు మనం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని ఎంతైనా పర్లేదు, 20,000 వస్తే పర్ మంత్ 3,000 అయినా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, సేవింగ్స్ ఎక్కడైనా రికరింగ్ ఎఫ్డీలో కానీ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు లర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, మంచి ప్యాకేజీలు కొడుతున్నారు. ఆ వచ్చినటువంటి ఇన్కమ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్ చేయడం అర్థం కాకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టి కారు కొన్నాడు అనుకోండి, ఆ 10 lakhs 15 lakhs అయిపోతుంది మొత్తం ఈఎంఐస్ అన్ని సెటిల్మెంట్ క్లోజ్ అయ్యే తల్లికి. అదే ఆ 10 lakhs నువ్వు ఎర్న్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 70% అని ఎర్న్ చేసి 30% లోన్ కింద నో ప్రాబ్లం. కానీ కంప్లీట్ 90%, 100% లోన్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అటువంటి రోడ్లకి వెళ్ళిపోయి ఇరుక్కుపోవడం, బైక్స్ పర్చేస్ చేయడం మొత్తం ఈఎంఐస్ పెట్టి. నీకు ఏ సిచ్యువేషన్ జరిగినా కానీ ఆ ఈఎంఐ నువ్వు పే చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ మంత్ ఒక 60 lakhs హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, పర్ మంత్ 60,000 ఈఎంఐ, 60-70,000 ఈఎంఐ పెట్టినప్పుడు నేను జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా ఆ 60,000 వేరే ఇన్కమ్ ద్వారా నేను పే చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీరు ఇటువంటి రోడ్లకి ఎంటర్ అవ్వాలి. ఓకే, టోటల్ జాబ్ మీద డిపెండ్ అయ్యి నువ్వు ఈఎంఐస్ని కానీ తీసుకున్నావంటే ఖచ్చితంగా ఏ రోజైనా మనకు జాబ్ లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలా, ఆ ఈఎంఐస్ని పే కట్టాలనంటే. రీసెంట్గా టీసీఎస్లో కూడా మనం లే ఆఫ్ చూసాం. ఆ టీసీఎస్ ఎంప్లాయీస్తో కొంతమందితో మాట్లాడేటప్పుడు కొంతమంది అంటే అవుట్ ఆఫ్ 100 10% మాత్రమే ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నారు, ఫైనాన్షియల్గా ప్లాన్డ్గా ఉన్నారనమాట. ఒక 5 years జాబ్ లేకపోయినా కానీ నో ప్రాబ్లం, దే కెన్ మేనేజ్ ద ఈఎంఐస్ అనమాట. కానీ 90% పీపుల్ ఎంత స్ట్రగుల్ అవ్వాలి. ఆ స్ట్రెస్, నెక్స్ట్ మంత్ ఈఎంఐ, నెక్స్ట్ మంత్ రెంట్, నెక్స్ట్ మంత్ ఎన్నో ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మళ్ళీ జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ ప్రిపరేషన్ చేయాలి. అందుకనే ఎవ్రీ టైము మీరు ప్రిపరేషన్లో ఉండండి. మీరు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, ప్రిపరేషన్ టైంలో ప్రిపరేషన్ చేయండి. ప్రిపరేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రిపరేషన్ మీరు సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉండి మీరు సబ్జెక్ట్గా కానీ ఇన్డెప్త్గా కానీ తెలుసుకుంటే ఇటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ లేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ అని మొత్తం కంప్లీట్గా క్లియర్ అవుతాయి. ఎందుకంటే నేను ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను డెవాప్స్ అండ్ AWS క్లౌడ్ అండ్ SREలో అండ్ ఈవెన్ DevSecOps ఆల్సో రీసెంట్గా మేము స్టార్ట్ చేసాం. నేను ఇచ్చేటువంటి పర్సనల్ గైడెన్స్ ఇదే. ఇలా చెప్తా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, వెరీ సూన్ వేరే వీడియోలో నేను క్యాలిక్యులేటెడ్గా ఎంత పర్సెంట్ 20 yearsకి ఎంత వస్తుంది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఓకే 10 yearsకి ఎంత వస్తుంది, 5 yearsకి ఎంత వస్తుంది ఇన్కమ్, ఒక క్యాలిక్యులేటెడ్గా నేను జూమ్ కాల్ షెడ్యూల్ చేసి ఆ రికార్డ్ చేసి ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇన్ టు దిస్ యూట్యూబ్ గైస్. మీరు ఏమనుకుంటున్నారో, మీ మైండ్ సెట్ ఎలా ఉందో, మీ పర్సనల్ చాయిస్ ఏంటో మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన కామెంట్స్ చదివేటువంటి స్టూడెంట్స్కి, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ KK Panda. Bye. I will see you on next video.